హైకోర్టులో ఊరట. మరోవైపు నిందితుడిగా చేర్చడంతో నిరాశ. స్మాల్ రిలీఫ్ అనే లోపే బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు. మాజీ మంత్రి పేర్ని నానిని రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు పెట్టాడుతోంది. అరెస్ట్ చేయదని హైకోర్టులో ఊరట లభించే లోపే పోలీసులు ఆయన A6 గా చేర్చడం పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. ఇందుకే ఏ ఆరోపణలతో పోలీసులు పేర్ని నానిని A6 గా చేర్చారు? ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో పేర్ని తరపున లాయర్స్ ఏమన్నారు? ఏపీ రాజకీయాల్లో హీట్ ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నికలైపోయి 6 నెలలు దాటినా ఆ కాక కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రభుత్వం మారడంతో దశల వారీగా ఒక్కో ఇష్యూ తెరపైకి వస్తుండడంతో రాజకీయం వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వేడెక్కుతోంది. తాజాగా పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమవడంపై ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసు దర్యాప్తు చేసే కొద్దీ ట్విస్టులు నెలకొంటున్నాయి. ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిని A6 గా చేర్చారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బియ్యం మాయం కేసులో ప్రధాన సూత్రధారిగా నాని ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు ఆయన ఆదేశాలతోనే లావాదేవీలు జరిగినట్టుగా పేర్కొన్నారు. A6 గా చేర్చడంతో పాటు పేర్ని నాని అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేయడంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో సోమవారం వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హైకోర్టు ఆపై ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీస్ విచారణకు సహకరించాలంటూ పేర్ని జయసుధకు ఆదేశించింది. అటు A2 నుంచి A5 గా ఉన్న 4గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటి వరకు ఆరోపణల్ని మాత్రమే ఎదుర్కొన్న పేర్ని నానిని పోలీసులు A6 గా చేర్చడం చర్చనీయాంశమవుతోంది. ఇలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరిట గోడౌన్ నిర్మించారు. దాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఇటీవల గోడౌన్ లో తనిఖీలు చేసిన అధికారులు బియ్యం నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు. పెద్ద ఎత్తున PDS బియ్యం మాయమైనట్టుగా తెలిసి కేసులు నమోదు చేశారు. లావాదేవీల ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. గోడౌన్ మేనేజర్ మానసతేజ, పౌర సరఫరాల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, మిల్లు ఓనర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగరావును రిమాండ్ కు తరలించారు. అవకతవకల ఆరోపణల నేపథ్యంలో 1,67,00,000 చెల్లించాలని పేర్ని నాని కుటుంబానికి నోటీసులు పంపించారు. డబ్బుల చెల్లింపుకు 3 రోజుల గడువిచ్చారు. మరోవైపు ఈ కేసులో టోల్ గేట్ రికార్డ్స్ ఆధారంగా కూడా విచారణ కొనసాగుతోంది. దీంతో గోడౌన్ లో మిస్ అయిన రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు వెళ్లినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. మొత్తంగా రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిని A6 గా చేర్చడం ప్రకంపనలు సృష్టిస్తోంది.